మన పార్లమెంటు కార్యకలాపాలు ఒక్క క్షణం కూడా ఆగకుండా నడవటానికి వెనక ఒక పటిష్టమైన భద్రతా వలయం ఉందని తెలుసా? చాలామందికి తెలియని ఆ కీలకమైన రాజ్యాంగ నియమమే ఆర్టికల్ 95. రండి, దాని ప్రాముఖ్యత ఏంటో ఈరోజు వివరంగా చూసేద్దాం. ఒక క్షణం ఆలోచించండి. లోక్సభ స్పీకర్ కుర్చీ అనుకోకుండా ఖాళీ అయితే ఏమవుతుందప్పుడు? సభను ఎవరు నడిపిస్తారు? అలా జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. చట్టసభ కార్యకలాపాలు మొత్తం ఆగిపోయి ఒక రకమైన రాజకీయ సంక్షోభం తలెత్తే ప్రమాదముంది. అయితే మన రాజ్యాంగ నిర్మాతలు ఎంత ముందు చూపుతో ఆలోచించారంటే ఈ సమస్యను వాళ్లు ముందే ఊహించారు. ఇలాంటి ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడానికి ఒక అద్భుతమైన పరిష్కారాన్ని మన రాజ్యాంగంలోనే పెట్టారు. అదే ఆర్టికల్ 95. ఇంతకీ ఏంటి ఆర్టికల్ 95 అంటే? చాలా సింపుల్గా చెప్పాలంటే, స్పీకర్ స్థానం ఖాళీ అయినా లేదా వాళ్లు డ్యూటీకి హాజరు కాలేకపోయినా సరే సభా కార్యకలాపాలు మాత్రం ఆగకుండా చూసే ఒక పక్కా సేఫ్టీ రూల్ అనమాట. అవును, దీన్ని మనం మన రాజ్యాంగం ఇచ్చిన ఒక పర్ఫెక్ట్ బ్యాకప్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఒక సేఫ్టీ నెట్ లాంటిది. దీనివల్ల లోక్సభ నాయకత్వం విషయంలో ఎలాంటి గందరగోళానికి తావే ఉండదు. సరే, అంతా బాగుంది. మరి ఈ ఆర్టికల్ 95 అసలు ఎలా పనిచేస్తుంది? ఎవరు ఎప్పుడు ఏ బాధ్యతలు తీసుకుంటారు? ఆ వివరాలు ఒక్కసారి చూద్దాం. ఈ అధికార బదిలీ అనేది 2 సింపుల్ స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1, స్పీకర్ లేకపోతే వెంటనే డిప్యూటీ స్పీకర్ బాధ్యతలు తీసుకుంటారు. స్టెప్ 2, ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో డిప్యూటీ స్పీకర్ కూడా అందుబాటులో లేకపోతే అప్పుడు రాష్ట్రపతి గారు లోక్సభ సభ్యుల్లో ఒకరినే ఆ బాధ్యతల కోసం నియమిస్తారన్నమాట. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన తేడాను గమనించాలి. స్పీకర్ పదవి ఖాళీగా ఉండటం వేరు, కేవలం సమావేశానికి హాజరు కాకపోవటం వేరు. ఒకవేళ పదవి మొత్తానికే ఖాళీ అయితే డిప్యూటీ స్పీకర్ పూర్తిస్థాయి స్పీకర్గా వ్యవహరిస్తారు. కానీ కేవలం ఒక సమావేశానికి రాలేకపోతే వారు ఆ ఒక్క సమావేశానికి మాత్రమే అధ్యక్షత వహిస్తారు. ఈ విషయం ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక ప్రాక్టికల్ ఉదాహరణ చూద్దాం. అనుకుందాం, స్పీకర్ గారు తన పదవికి రాజీనామా చేశారు. మరి అప్పుడు ఏం జరుగుతుంది? ఆర్టికల్ 95 ప్రకారం డిప్యూటీ స్పీకర్ వెంటనే స్పీకర్గా పూర్తి బాధ్యతలు తీసుకుంటారు. సభ కార్యకలాపాలకు ఎలాంటి బ్రేక్ ఉండదు. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. స్పీకర్ గారు ఒకరోజు సెలవులో ఉన్నారు. గమనించండి, ఇక్కడ వారి పదవి ఖాళీ అవ్వలేదు, కేవలం ఆ రోజు సమావేశానికి రాలేదు అంతే. ఈ సందర్భంలో డిప్యూటీ స్పీకర్ ఆ ఒక్కరోజు సమావేశానికి మాత్రమే అధ్యక్షత వహించి సభను నడిపిస్తారు. చాలా సింపుల్. సరే, ఇది చాలా అరుదుగా జరగొచ్చు, కానీ చాలా కీలకమైన ప్రశ్న. ఒకేసారి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడే మన రాజ్యాంగంలో ఉన్న 3వ సేఫ్టీ లేయర్ యాక్టివేట్ అవుతుంది. రాష్ట్రపతి గారు లోక్సభ సభ్యుల్లోనే ఒకరిని ఆ విధులను నిర్వర్తించడానికి నియమిస్తారు. అంటే సభకు నాయకత్వం లేకుండా పోయే ప్రసక్తే లేదు. ప్రాక్టికల్గా చూస్తే ఈ ప్రాసెస్ని ఇంకా సులభతరం చేయడానికి ప్యానల్ ఆఫ్ చైర్పర్సన్స్ అనే ఒక వ్యవస్థ ఉంది. స్పీకరు, డిప్యూటీ స్పీకర్ ఇద్దరూ లేనప్పుడు ప్రతిసారి రాష్ట్రపతి జోక్యం చేసుకోకుండా ఈ ప్యానెల్లోని సభ్యులు ఒకరి తర్వాత ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. ఇది ఆర్టికల్ 95 స్ఫూర్తిని ఆచరణలో పెట్టే ఒక అద్భుతమైన ఏర్పాటు. ఇప్పటిదాకా ఇది ఎలా పనిచేస్తుందో చూశాం కదా. ఇప్పుడు అసలు ఈ భద్రతా వలయం మన పార్లమెంటరీ వ్యవస్థకు ఎందుకు ఇంత ముఖ్యమో, దీని ప్రభావమేంటో చూద్దాం. ఆర్టికల్ 19 ప్రాముఖ్యతను ఒక్క నెంబర్లో చెప్పొచ్చు: 0. అవును, 0. లోక్సభ ఒక్కరోజు కూడా నాయకుడు లేకుండా ఉండకూడదు. అదే ఈ ఆర్టికల్ అంతిమ లక్ష్యం. అందుకే ఆర్టికల్ 95 మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం లాంటిది. ఇది కేవలం ఒక రూల్ కాదు, ఇది మన వ్యవస్థలో అధికార శూన్యత రాకుండా చూస్తుంది, పనులేవీ ఆగకుండా చూస్తుంది, మన వ్యవస్థకు స్థిరత్వాన్నిచ్చే ఒక రక్షణ కవచం. ఈ ఆర్టికల్ మొత్తం సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, ఆర్టికల్ 95 అవసరమైనప్పుడు స్పీకర్ విధులను నిర్వర్తించడానికి డిప్యూటీ స్పీకర్ లేదా నియమించబడిన మరో సభ్యునికి అధికారం ఇవ్వడం ద్వారా లోక్సభ నిరంతరాయంగా పనిచేసేలా నిర్ధారిస్తుంది. చూసారా ఎంత సింపుల్గా, ఎంత పవర్ఫుల్గా ఉందో ఈ ఏర్పాటు? ఇది మన రాజ్యాంగంలోని ఒక అద్భుతమైన ఏర్పాటు గురించి చిన్న వివరణ. మరి ఆలోచించండి, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత సజావుగా నడవడానికి ఇలాంటి కంటికి కనిపించని కానీ అత్యంత కీలకమైన నియమాలు ఇంకెన్నున్నాయో.